హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంజన్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, మంత్రులు వివేక్, పొన్నాం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న అంజన్ కుమార్ తో మాట్లాడిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఎలా చూడాలి? గత కొంతకాలంగా వేరే పార్టీలోకి వెళ్లబోతున్నారు అంజన్ కుమార్ యాదవ్ అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరిగింది. బట్ దాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో వేరే పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుందా? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. నిజానికి నిన్ననే మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు, కానీ నిన్న బీసీ రిజర్వేషన్లు ఇతర అంశాలు ఉన్న నేపథ్యంలో ఒకసారి పార్టీ నేతలతో మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నారు. దీంతో ఈ అసంతృప్తి గల ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా సంబంధించి ఐదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్కి సంబంధించి కలవడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, అలాగే సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉన్న ఇద్దరు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ కూడా ఇద్దరు కూడా భేటీ అయ్యారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఏదైనా సంబంధించి సముచితమైన స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్థానిక సమీకరణాల నేపథ్యంలోనే అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ ఇవ్వలేకపోయామనే అభిప్రాయాన్ని ఇన్ఛార్జి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అవసరమైతే ఏఐసీసీ స్థాయిలో భవిష్యత్తులో అవకాశం కల్పించే విధంగా ముందస్తుగా హామీ ఇస్తామంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. భేటీ అయితే కొనసాగుతూ ఉంది. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో సీనియర్ నేతగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ తన సామాజిక వర్గం వారు జూబ్లీహిల్స్ ఎక్కువగా ఉన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా జూబ్లీహిల్స్లో ఎక్కువగా నిధులు ఖర్చు పెట్టారంటూ కూడా పదే పదే అంజన్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. చివరిగా తీవ్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కానీ సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని నవీన్ యాదవ్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే సీనియర్ నేతగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదంటూ కూడా అంజన్ తీవ్ర అసహనంతో ఉన్న నేపథ్యంలో ఈ నేతలందరూ కూడా ఉద్యోగించడం ద్వారా కొంత ఈ ఇష్యూ సద్దుమణుగుతుంది. మిగతా ఆశించి టికెట్ భంగపడ్డ వాళ్ళతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయంతో టీపీసీసీ ఉంది. కాబట్టి అంజన్ కూడా ఈ ప్రచారంలో భాగం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో సంబంధించి సముచిత స్థానం కల్పించి ఏ రకమైన హామీ ఇస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. రైట్ రాకేష్.